ఆడు చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళినప్పుడు జామెట్రీ బాక్స్ దొంగతనం చేసుకొచ్చాడట. ఎప్పుడైతే జామెట్రీ బాక్స్ దొంగతనం తీసుకొచ్చాడో దాని లోపల పెన్ను, పెన్సిలు, స్కేలు, ఎరేజరు, రబ్బరు మొత్తం ఉన్నది దొంగతనం చేసుకొస్తే తల్లి చూసిందట, నా బంగారు కొండే, 50 రూపాయలు ఖర్చు కాకుండా నా బంగారు కొండ డబ్బులు మిగిల్చాడు, నా బంగారు కొండే ఇట్లా అందట. అంటారు కదా మెట్లు ఇరుస్తారని, మెట్లు ఇరిసిందట. వాడి విజయ గర్వంతో నేను చేసింది రైటేనని ఆ తర్వాత డబ్బులు దొంగతనం చేయటం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇళ్లలో దొంగతనం చేయటం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత గజ దొంగ అయ్యాడు. ఒక చోట దొంగతనానికి వెళ్తే ఆ ఇంటోళ్ళు మేల్కొని ఇతన్ని పట్టుకుపోయే ఆ పరంపరలో బెదిరించడానికి తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో కస పొడిచి డబ్బంతా దోచుకొని వచ్చారు. మొత్తానికి ఎవరు దోచుకున్నారో, ఎవరు చంపారో వివరాలన్నీ తెలిసినాయి. పలానా వ్యక్తి జీవిత ఖైదు, చెరసాల్లో పడ్డారు. చెరసాల్లో పడిన 1 సంవత్సరం తర్వాత అతన్ని అడిగారు, బాబు నేను విడిపించడానికి ఎవరో రావట్లా, ఇక జైల్లోనే ఉంటున్నావు, అయితే ఒక చిన్న మాట, నీకేమైనా కోరికుంటే ఒకసారి చెప్పు, నీ కోరిక తీరుస్తాం అని అన్నారట. వాడు అన్నాడట, మా అమ్మను ఒక్కసారి చూడాలని ఉంది సార్, మా అమ్మని చూసి 1 సంవత్సరం దాటిపోయింది సార్, ఒక్కసారి మా అమ్మని చూడాలని ఉంది. వెంటనే జైలర్, బాబోయ్ దొంగోడు కూడా అమ్మంటే ఎంత ప్రేమ, దొంగోడు కూడా తల్లి అంటే ఎంత మమకారం ఉండాలి, ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా అని వాళ్ళ అమ్మకు కబురు పంపించారు. ఈవిడ కూడా నా కొడుకుని చూడాలి అని చెప్పి పరిగెత్తుకుంటా వచ్చింది. మొత్తానికి బయటకు వచ్చాడు, అమ్మని చూశాడు, తల్లి ఏడ్చింది. ఆ తల్లిని ముద్దు పెట్టుకుంటా వాటేసుకుంటా ఆ పరంపరలో దగ్గరకు లాక్కొని చెవు ఉందో చూసారా కొరికొదిలి పెట్టాడు. అమ్మ చెవి ఎందుకు కొరికావు? మా అమ్మ బ్రతుకు కాలం అంతా చెవులేంది అయి ఉండాలి. ఎందుకురా? జామెట్రీ బాక్స్ దొంగతనం చేసినప్పుడే నా తల్లి నన్ను గద్దించుంటే, చిల్లర పైసలు దొంగిలించేటప్పుడే గనక నిజంగా నా తల్లి నన్ను గద్దించుంటే నేను దొంగనయ్యేవాడిని కాదు సార్, గజ దొంగనయ్యేవాడిని కాదు సార్. ఆ రోజు నా తల్లి నన్ను గద్దించకపోగా ప్రోత్సహించింది గనుక ఈరోజు గజ దొంగనయ్యాను, నరహంతకుడయ్యాను. మరి చెవెందుకు గొరికారా? ఇట్టాటి తల్లి ఇంకెవరు కాకూడదు, ఇలాంటి చెడ్డ తల్లి భూమి మీద ఉండకూడదని లోకపు సమాజం తెలుసుకునేటట్లుగా చెవు కొరికేశారు. నడవవలసిన మార్గాన్ని తల్లి తండ్రి పిల్లలకు నేర్పాలి. మొట్టమొదటి టీచర్, మొట్టమొదటి ఉపాధ్యాయురాలు తల్లి. నీ పిల్లలు చదువుకునే మొట్టమొదటి పుస్తకం కూడా నీవే తల్లి.